ఫ్రెండ్స్, ఈ వీడియోకి వెళ్ళే ముందు రెయిన్బో కన్సల్టెన్సీ గురించి తెలుసుకుందాము. మీలో ఎవరైనా ఐటీ జాబ్స్ ట్రై చేస్తుంటే వారి కోసమేనండి ఇది. ఈ రెయిన్బో కన్సల్టెన్సీ వారైతే జాబ్స్ ఏమీ ఇప్పించరు, బట్ మీరు చేయాలనుకునే జాబ్కి కావాల్సిన స్కిల్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, రెజ్యూమ్ బిల్డింగ్, ఇంకా కోడింగ్ టెస్ట్ మీకు అన్నీ అయితే నేర్పిస్తారండి. 1-to-1 ట్రైనింగ్ అయితే ఉంటుంది. అంటే ఒక్క ట్రైనరు, ఒక్క స్టూడెంట్ మాత్రమే ఉంటారండి. అదేను ఈ రెయిన్బో కన్సల్టెన్సీలో స్పెషాలిటీ. మీకు ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్ అందరూ ప్రొఫెషనల్ ఐటీ ఎంప్లాయీసే. మినిమం 4 years ఎక్స్పీరియన్స్ కలిగిన వారే అందరూ. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఇప్పుడు మన ముందు ఉన్న ట్రాక్టర్ వచ్చి జాన్ డియర్ 5075E. ఇది 75 హార్స్ పవర్ గల ట్రాక్టరు. ఏసీ క్యాబిన్ కూడా ఆప్షనల్గా ఉంది. అందులో ఇది ట్రెమ్ 3 స్టాండర్డ్స్ని కలిగి ఉన్న ట్రాక్టర్ అండి. ఈ ట్రాక్టర్ని అయితే ఇక్కడ సముద్ర తీరంలో అయితే వినియోగిస్తున్నారు. ఒడ్డున ఉన్న పడవల్ని సముద్రంలోకి నెట్టేదానికి మరియు సముద్రంలో ఉన్న పడవల్ని ఒడ్డుకి లాగేదానికి అయితే ఈ ట్రాక్టర్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఆర్ఓపిఎస్ మరియు కెనోపీని అయితే ఫిట్ చేస్తున్నారు ఈ ట్రాక్టర్కి. ఓనర్ అయితే సపరేట్గా ముందు టైర్లకి మడ్ గార్డ్స్ని కూడా బిగించున్నారండి. తర్వాత రిమ్ములు డ్యామేజ్ అవ్వకుండా ఉండేదానికైతే ఆయిల్ మరియు గ్రీజ్ని పూస్తున్నారు. ఉప్పు నీళ్ళల్లో కదా ఈ బండి తిరిగేది, అందుకోసమే. ఈ ట్రాక్టర్ వచ్చేసి డబల్ క్లచ్, బ్యాలెన్స్డ్ పవర్ స్టీరింగ్ విత్ టిల్టబుల్ స్టీరింగ్ వీల్తో వస్తుంది. ఇంకా అదీ కాక సైడ్ షిఫ్ట్, సింక్రోమెష్ గేర్ బాక్సు, డిఫరెన్షియల్ లాక్, సేఫ్టీ న్యూట్రల్ స్విచ్, సైడ్కి కంట్రోల్ వాల్వ్ ఇవన్నీ అయితే వస్తాయండి ఈ ట్రాక్టర్కి. ప్రస్తుతం జాన్ డియర్ 5075Eలో అయితే ట్రెమ్ 4 ట్రాక్టర్ లాంచ్ అయ్యిందండి. మీరు ఆ ట్రాక్టర్ యొక్క రివ్యూని చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ని ఇస్తున్నాను, మీరు చూడాలి అనుకుంటే చూడండి. ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ టైప్ వచ్చి ఇన్లైన్ వర్టికల్ 4-stroke 3 cylinder లిక్విడ్ కూల్డ్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిను. ఇంజిన్ సీసీ వచ్చి 2900 cc అయితే ఉందండి. 75 హార్స్ పవర్ గల ఇంజిను. ఇంజిన్కి అయితే 35% బ్యాకప్ టార్క్ ఉంది. ఇంకా 264 Nm టార్క్ కూడా ఉంది ఈ ఇంజిన్కి. డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయినండి ఈ బండిలో ఉండేది, మనకి చూడగానే అర్థమైపోతుంది. ఫ్రంట్లో ఇదండి సెటప్, పడవల్ని నీళ్ళల్లోకి నెట్టేదానికి. ఫ్రంట్లో వెయిట్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ సెటప్ అయితే ఇది. ముందు ఉన్న టైర్ల సైజు వచ్చి 12.4/24 మరియు వెనకాల ఉన్న టైర్ల సైజు వచ్చి 18.4/30. వెనకాల టైర్లకి అయితే బాగా వెయిట్స్ని అయితే ఫిట్ చేస్తున్నారు. ఇదండి ఈ ట్రాక్టర్ యొక్క రియర్ వ్యూ. వెనకాల సైడ్ నుంచి చూస్తే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. గవర్నమెంట్ వారు అబోవ్ 50 HP ట్రాక్టర్స్కి అయితే ఇంకా ట్రెమ్ 4 స్టాండర్డ్స్ని ఉండాలి అని అన్నారు. అందుకనైతే ప్రతి ట్రాక్టర్ కంపెనీ వారు ఇప్పుడు అబోవ్ 50 HP తర్వాత ట్రెమ్ 4 ట్రాక్టర్స్ని CRDA ఇంజన్స్తో లాంచ్ చేస్తున్నారు. వెనకాల ఇదండి సెటప్, నీళ్ళల్లో ఉన్న పడవల్ని ఒడ్డుకి లాగేదానికి. ఫ్యూయల్ ట్యాంక్ వెనకాలే ఉంది. జాన్ డియర్లో ఉన్న అన్ని ట్రాక్టర్స్కి దాదాపు ఫ్యూయల్ ట్యాంక్ వెనకాలే ఉంటుంది పెద్ద బళ్ళకి. ఇంకా ఆర్ఓపిఎస్, కెనోపీ ఇదండి. ఈ ట్రాక్టర్లో ఉన్న PTOకి 63.7 హార్స్ పవర్ అయితే ఉంది. స్టాండర్డ్ PTO ఇంకా ఎకానమీ PTO కూడా ఉంది. ఫ్రెండ్స్, చూసారు కదా సముద్ర తీరంలో వాడే జాన్ డియర్ 5075E ట్రాక్టర్ గురించి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.